హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి అమ్మవారికి 2 రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఒకటి పూర్ణం బూర్లు, రెండవది అల్లం గారెలు. ఈ 2 నైవేద్యాలు కూడా ఈ టిప్స్తో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే కరెక్ట్ చేయగలుగుతారు. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పూర్ణం బూరెల కోసం 1 కప్పు శనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. బూరెల కోసం సోప్కి నేను సపరేట్గా పప్పును నానబెట్టట్లేదు, ఎందుకంటే గారెలు చేసిన రుబ్బులో కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని సోప్ ప్రిపేర్ చేసుకోవచ్చని దానికోసం సపరేట్గా నానబెట్టట్లేదండి. నెక్స్ట్ అల్లం గారెల కోసం ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్ది వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మొదటి నైవేద్యం పూర్ణం బూరెల కోసం నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకో అవసరం లేదండి. 2 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది. సోప్లోకి గారెలు చేసుకున్నాం కదా, కొద్దిగా మినపరుబ్బుని తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదండి. ఇందులో ఉడికించుకున్న ఈ శనగపప్పును వేసుకొని ఇవి చిక్కగా అయినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, పూర్ణం అనేది చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చల్లగా అయ్యాక ఇందులో కొన్ని చెర్రీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మీడియం సైజులో ఉండలు చుట్టుకోవాలండి. ఈ పూర్ణం అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ మెత్తగా కూడా ఉండకూడదు. మెత్తగా ఉన్నట్లయితే బూరెలు అనేది బాగా రావు. ప్రిపేర్ చేసుకున్న ఈ వండని ఈ రుబ్బులో ఇలా వేసుకొని స్పూన్తో తీసుకొని మరిగి ఉన్న ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే పూర్ణం బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కడ వీడిపోకుండా వీటికి తోకల్లా కూడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చేత్తోనైనా వేసుకోవచ్చు. లేదు ఇలా తోకల్లాగా వస్తాయి అనుకుంటే స్పూన్తోనైనా ఇలా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న వాటిని చక్కగా వేపుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయి. ఇలా చేసినట్లయితే మీకు పూర్ణం బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయి. ఇలా చేసి అమ్మవారికి సమర్పించుకోవాలి. రెండో నైవేద్యం అల్లం గారెల కోసం నానబెట్టుకున్న ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలాగ ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే గారెలు అనేది మెత్తగా బయట క్రిస్పీగా ఉంటాయి. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని కరివేపాకు ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్ది కొత్తిమీర వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. గారెలు రౌండ్గా రావడానికి ఒక మంచి ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీనికి ఒక టిన్ కవర్ పెట్టుకొని దీనికి ఇలా రబ్బర్ పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొద్ది వాటర్ తీసుకొని చేత్తో కాస్త తడి చేసుకొని ఈ కవర్ మీద తుడుచుకోవాలి. మిక్స్ చేసుకున్న
ఈ పేస్ట్ని ఇలా తీసుకొని ఈ కవర్ మీద ఇలా పెట్టుకొని హోల్ చేసి ఇలా తీసినట్లయితే చూడండి రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చేసినట్లయితే గారెలు అనేది ఒకే సైజులో రౌండ్గా వస్తాయండి. మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే నార్మల్గా వేసుకోవచ్చు, అలవాటు లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, ఒకే సైజులో వస్తాయి. ఇలా చేసిన దీన్ని మరిగి ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఈ గారెలు అనేవి చక్కటి కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులా వేపుకోవాలి. ఈ వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, అల్లం గారెలు రెడీ అయిపోయి. ఇలా చేసినట్లయితే మీ గారెలు అనేది పర్ఫెక్ట్గా మెత్తగా దూదిగా రౌండ్గా ఒకే సైజులో వస్తాయండి. మీరు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ నైవేద్యాలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.